శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యే నమ. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమ. శ్రీ కులదేవతాయ నమ. ఓం పితృదేవతాయ నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 2వ అధ్యాయము. ఈ పుణ్యభూమి పరదేశీయుల పాలనలో ఉండగా హైదరాబాదును రాజధానిగా చేసుకొని నిజాం ప్రభుల పరిపాలనలో గల నైజాం రాష్ట్రం దాదాపుగా ప్రస్తుతం మహారాష్ట్రలో గల ఔరంగాబాద్ పై వరకు వ్యాపించి ఉండేది. ఈ నైజాం రాష్ట్రంలో గల అతి చిన్న గ్రామం పత్రి. పేరుకు తగ్గట్టుగానే ఎటు చూసిన పచ్చని చెట్లతో పైరు పంటలతోనూ నిండిన సహజ ప్రకృతి సంపద గల ఆనాటి గ్రామ వాతావరణంలో గల నిర్మలము, ప్రశాంతత, పవిత్రత వాతావరణానికి అద్దం పట్టినట్టుగా ఉండేది. ఆ చిన్న పల్లెటూరు చల్లని పిల్లగాలులతో కూడిన పైరుగాలులు శరీరాన్ని తాకి గిలిగింతలు పెడుతుంటే పరవశించే శరీరాలు భావుకులను భక్తిభావంలోకి వాటంతట అవే లాక్కెళ్ళేవి. ఊరును ఆనుకొని సాగే చిన్న నదీ పాయలోని స్వచ్ఛమైన నీరు పవిత్ర గంగాజలం వలె సర్వరోగ నివారణి, సర్వశక్తి ప్రదాయంగా ఉండేది. ఆ గ్రామంలో గంగా భవాజ్యుడు, దేవగిరి అమ్మ అను పుణ్య దంపతులు అతి పవిత్ర జీవితం గడుపుతూ ఉండేవారు. వీరు నిర్మలమైన ప్రశాంతత మనసులోనూ కల్లాకపటం మెరుగని విధంగానూ తమకున్న దానిలో తృప్తి చెందుతూ అన్యోన్యను ప్రేమను అనురాగాలతో జీవితం గడుపుతూ ఉండేవారు. వీరికి స్థిరచర ఆస్తులు ఏమీ లేవు. గంగా భవాజ్యుడు నదిలో పడవను నడుపుతూ దాని మీద వచ్చే ఆదాయంతో సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవారు. ధనం విషయంలో ఈ దంపతులిద్దరికీ నిరుపేదలైన అజ్ఞాత ధనాలైన తృప్తి, శాంతి, సహనం, ఓర్పు, నేర్పు, నీతి, నిజాయితీ మొదలైన సద్గుణాలలో వీరు చాలా గొప్పవారు. గంగా భవాజ్యుడు శివుని, దేవగిరమ్మ గౌరీదేవిని పూజిస్తూ ఉండేవారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరి ఇంటిలో పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజ జరపవలసిందే. పూజ పూర్తి కానిదే గంగా భవాజ్యుడు పడవ ఎక్కేవాడు కాడు. దేవీ పూజ చేయనిదే దేవగిరమ్మ ఇంటి పనులు ప్రారంభించేది కాదు. ఇది దేవులైన పార్వతీ పరమేశ్వరులు తమ ఇంట్లో తమతో పాటు ఉంటారని, తమకు ప్రతిక్షణం రక్షిస్తూనే ఉంటారని ఆ దంపతుల విశ్వాసం. ఈశ్వరుడు వారికి ఇచ్చిన దానితో తృప్తి చెందిన సుఖ జీవితాన్ని సాగిస్తున్నారు ఆ దంపతులిద్దరు. చాలా కాలం దాంపత్య జీవితం గడిపినా వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు కలగటం కోసము తమ ఆరాధ్య దేవతలైన పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తూ ఉండేవారు. ఒకనాడు కైలాసంలో పరమశివుడు పార్వతితో, దేవి, నేను భూమాతకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము భూమి మీదకు వెళ్ళి జన్మించవలసిన అవసరం ఉన్నది. ఆ సమయం దగ్గర పడుతున్నది అంటాడు. అందుకు పార్వతీదేవి, ప్రభు, ఈసారి నేను కూడా మీతో భూమిపైకి అవతరించి మీ అవతార కార్యక్రమానికి సహకరిస్తాను అని అడుగుతుంది. శివుడు అందుకు అంగీకరించాడు. ప్రస్తుతం భూమి మీద ప్రజలు కేవలం బోధనల ద్వారానే మాత్రమే మార్పు చెందే స్థితిలో లేరు. అందువల్ల రాబోయే నా అవతారంలో ఏమి బోధించదలుచుకున్నానో వాటన్నిటినీ నా మానవ శరీరంతో అవతరించి చూపాలి. కఠోర నియమాలకు నియమంగా ఉండే ఈ ఫకీరు జీవితంతో నీకు స్థానం ఇవ్వనందుకు నీవు నన్ను మన్నించాలి అంటూ భూమి మీద గల గంగా భవాజ్యుడు దేవగిరమ్మలను చూపించి, వీరే నాకు మానవ జన్మను ప్రసాదించబోయే తల్లిదండ్రులు అని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, ఎలాగూ మీతో పాటు భూమిపైకి జన్మించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడే ఒకసారి ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వద్దామని ముచ్చటి పడుతుంది. ఆమె కోరికను తీర్చవలసిందిగా శివుడు ముందుగా గంగాదేవిని పంపి ఆ ప్రాంతమంతా వర్షంతో నింపమని ఆదేశిస్తాడు. అలాగే గంగాదేవి ముందుగానే పత్రిక కేంద్రంగా గల భూభాగాన్ని కుండపోత వర్షంతో నింపింది. అలాంటి రాత్రి నది బాగా పొంగుతూ ఉండటం వల్ల పడవలు కొట్టుకొని పోతాయేమోని వాటిని జాగ్రత్త చేయటం కోసము భార్యతో చెప్పి భోజనం చేసిన తర్వాత నది దగ్గరకు వెళ్ళిపోయాడు గంగా భవాజ్యుడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎవరో తలుపు తట్టిన శబ్దం కాగా భర్తే తిరిగి వచ్చాడేమోనన్న ఆర్ద్రతతో గబగబా వెళ్ళి తలుపు తీస్తుంది దేవగిరమ్మ. కానీ వచ్చినది భర్త కాదు, ఒక అపరిచితుడైన వృద్ధుడు లోనికి ప్రవేశిస్తున్నాడు. ఆ చిన్న గ్రామంలో తనకు తెలియని ఈ వృద్ధుడు ఎవరు? అందున రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడే,
ఎవరు ఈయన అని మనసులోనే అనుకుంది. ఇంతలో ఆ వృద్ధుడు, అమ్మా అమ్మా బయట చాలా చలిగా ఉంది. ఇంతలో ఆ వృద్ధుడు, అమ్మా బయట చాలా చలిగా ఉన్నది, నీ ఇంటి లోపల కొంచెం ఉండటానికి అవకాశం ఇప్పించమంటాడు. ఆ ఉత్తమరాలు కనుక తలుపు తెరిచి వరండాలో పడుకోమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి లోపల తలుపులు వేసుకొని పడుకుంది. కొంతసేపటికి ఆ వచ్చిన ముసలాయన తలుపులు తడతాడు. ఆమె తలుపులు తీసింది. అమ్మ నాకు ఆకలిగా ఉంది, ఇంత అన్నం పెట్టమ్మా అంటాడు. ఆ మాటలు విన్న ఆమె బాధపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరు అంతకుముందే భోజనం చేయటం వల్ల వండిన పదార్థాలు ఏవి ఇంట్లో ఉండదు. అయ్యో ఏమీ లేదే అని బాధపడుతూ అక్కడక్కడ వెతికి మిగిలిన కొద్దిపాటి పిండిని తీసుకొని కొంచెం పెరుగులో కలిపి తెచ్చి పెడుతుంది. ముసలైన దాన్ని ఆరగిస్తాడు. లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని పడుకుంటుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపు తడతాడు. ఆమె తలుపు తెరుస్తుంది. అమ్మా నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా అని అడుగుతాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపోతుంది. భర్త ఇంట్లో లేని సమయంలో రాత్రి వేళ పరపురుషుడు, ఆయన వృద్ధుడే కావచ్చు, వచ్చి తనను కాళ్ళు పిసుకమంటున్నాడే. ఈయన సామాన్యుడైన మానవుడేనా, లేక తనను పరీక్షించడానికి వచ్చిన ఆ పరమేశ్వరుడా? ఇప్పుడు ఏమి చేయాలి అనే సందేహంతో పూజా మందిరానికి వెళ్ళి, తల్లి ఏమిటి ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేను ఏం చేసేది? నేను స్త్రీని కదా, ఆయనకు సేవ చేయనా వద్దా? నాకు ఇలాంటి పరిస్థితి తెచ్చి పెట్టావేమిటి తల్లి అని పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఏడుస్తుంది దేవగిరమ్మ. ఆయనకు కాళ్ళు ఒత్తి సేవ చేయటానికి ఎవరైనా దొరుకుతారేమో ఆ ఆశతో దొడ్డి తలుపుల గుండా బయటికి వెళ్ళి అంత రాత్రి వేళ 2-3 మనుషుల కొరకు ప్రయత్నిస్తుంది. అందుకు ప్రతిఫలంగా వారికి కొంచెం ఎక్కువ డబ్బులు కూడా ఇద్దామని అనుకుంటుంది. ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెకి కనిపించరు. నిరాశతో ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఆ వృద్ధుడి కోరిక మేరకు ఆయన కాళ్ళు నొక్కడమా లేక మానడమా? అసలు ఆ వచ్చిన ముదుసలు ఎవరు అని తనలో తాను మదన పడుతూ తనకు మార్గం చూపించమని పార్వతీదేవిని మనసారా ప్రార్థిస్తుంది. ఇంతలో ఆ వృద్ధుడు మళ్ళీ తలుపు కొడతాడు. ఇదే సమయం వెనక దొడ్డివైపు గల తలుపు నుంచి ఒక స్త్రీ వస్తుంది. అమ్మా నీవేమో మా ఇంటి వచ్చావట, ఒక ముసలివానికి సేవ చేయాలని పిలిచావట. అప్పుడు నేను ఇంటిలో లేను, ఇప్పుడే వచ్చాను, నేను ఎవరికి సేవ చేయాలని అడుగుతుంది. అప్పుడు దేవగిరమ్మ ఆనందానికి అంతే ఉండదు. తన పార్వతీదేవియే ఈయనను పంపించి ఉంటుందనుకో భావించి గబగబా పూజామందిరం దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి కృతజ్ఞతతో దేవికి నమస్కరించి వెంటనే తిరిగి వచ్చి ఈమెను వరణలోకి పంపించింది. ఆ వృద్ధునికి సేవ చేయమంటుంది. ఆ తర్వాత తలుపు వేసుకుంటుంది. కొంతసేపటికి మళ్ళీ తలుపు తెరుస్తుంది. తలుపు తెరిచి చూసేసరికి ఆ వృద్ధుడు కానీ ఆ స్త్రీ కానీ కనిపించరు. వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ఆమె ఆనందముకు అవధులు లేక వారి పాదాలపై పడుతుంది. ఈశ్వరుడు పార్వతితో ఈమె మనోభిష్టాన్ని నెరవేర్చమంటాడు. మీరు ప్రదీక్షలు కూడా కదా, మీరే అనుగ్రహించండి అని అంటుంది పార్వతి. నేను నీ కోరికపై వచ్చిన వాడను కనుక నీవే ఈ వరము అనుగ్రహించాలంటాడు ఈశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది. వంశోద్ధరకుని ఒక కుమారుని, కన్యాదానమునకు ఒక కుమార్తెను మీకు అనుగ్రహించాలని ఉంది అని ఆ మాటలు విన్న దేవగిరమ్మ మరలా ఈశ్వరుని పాదాలపై పడుతుంది. అమ్మ నీ భక్తికి సంతోషించాను, 3వ గర్భంలో నేనే వచ్చి నీ గర్భను పుడతాను అని ఈశ్వరుడు ఆమెకు నమస్కరించి పైకి లేచినప్పటికీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మాయమవుతారు. దేవగిరమ్మ ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తన భర్త వస్తాడా, ఈ విషయం ఆయనకి చెబుదామా అనే ఆనందంతో ఆ రాత్రి తెల్లవారులు ఆమె మేల్కొనే ఉంటుంది. కళ్ళు మూసినా తెరిచినా పార్వతీ పరమేశ్వరులే పవిత్ర రూపాలు ఆమె కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. అతి కష్టం మీద ఆ రాత్రి గడిచిపోయి తెల్లవారుతుంది. ఆమె భర్త తిరిగి ఇంటికి వస్తాడు. ఆయనకు రాత్రి జరిగినదంతా వివరించి చెబుతుంది. భర్త నమ్మడు. పార్వతి ఏమిటి, పరమేశ్వరుడు ఏమిటి, మన ఇంటికి రావడం ఏమిటి, అంత తేలికగా వారు మనకు కనిపిస్తారా, ఏమిటి నీకు ఈ పిచ్చి, రాత్రి నీకు ఏదో కల వచ్చి ఉంటుంది అని హేళనగా మాట్లాడతాడు. ఆమె ఎన్ని రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా భర్త నమ్మలేకపోతాడు. ఎవరి నమ్మకాలతోనో అపనమ్మకాలతోనో తనకు సంబంధం లేదు అన్నట్టుగా
కాలం ముందుకు జరిగిపోతుంది. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. కొంతకాలానికి దేవగిరి అమ్మ గర్భవతి అవుతుంది. నెలలు నిండిన తర్వాత ఒక కుమారుడు పుడతాడు. మరుసటి సంవత్సరం ఒక కుమార్తె కూడా పుడుతుంది. అంతకాలంగా పుట్టని సంతానం ఇప్పుడు కలగటం, అందులోనూ పార్వతీదేవి వరమిచ్చినట్లుగా మొదటి కుమారుడు తర్వాత కుమార్తె కలగడం వల్ల దేవగిరమ్మకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవడం నిజమే అన్న సత్యాన్ని ఆమె భర్త నమ్ముతాడు. అయితే ఆమెకు ప్రాప్తించిన ప్రత్యక్ష ఆ దివ్య దర్శనం తనకు ప్రాప్తం లేదే అని బాధపడతాడు. అప్పటి నుంచి ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఎలా అయినా సరే తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరుని దర్శనం పొందాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక క్రమంగా తీవ్రంగా మారుతుంది. ఆ సంసారము బంధాలను తపస్సుకు అవరోధమని ఆయన మనస్సుకు అనిపిస్తుంది. గంగా భవాజీలో ఒక ఆలోచన బలంగా ఉంటాయి. దేవగిరి అమ్మ మరల గర్భవతి అయి నెలలు నిండుతూ ఉండగా భర్త యొక్క వైరాగ్య భావాలకు కూడా పూర్ణత్వం నిండుతూ వస్తూ ఉంటుంది. మనస్సులో దృఢ నిర్ణయం తీసుకొని ఒకనాడు భార్యతో తాను అరణ్యాలకు వెళ్ళిపోతున్నానని చెబుతాడు. సతీ ధర్మం ప్రకారము పతియే దైవమని భావించే దేవగిరి అమ్మ భర్తను అనుసరించింది. ఆయన వెంటనే బయలుదేరుతుంది. నిండు చూలాలు, భర్తతో అంతు తెలియని నిర్జన ప్రదేశాలకు ప్రయాణం. చేతిలో రూకలు లేవు. పరమేశ్వరుడి మీద భారం వేసి గంగా భవాజుడు ఆ పరమేశ్వరునిపై వరం వేసి దేవగిరమ్మ ముందుకు సాగుతారు. పరమేశ్వరు సాక్షాత్ వరం ధర్మంగా భావించి ఆశాపాశాలకు బాధలను లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నాడు గంగా భవాజుడు. నెలలు నిండి ప్రసవ సమయాన్నే సాక్షాత్తు ఆ పరమశివుడికి జన్మనిచ్చే భాగ్యానికి ఒక పక్క మురిసిపోతూ అలాంటి సమయంలో దిక్కుతోచని ఆ ప్రయాణం ఏమిటి అన్న భయంతోనూ ఆచారంతోనూ సంతోషంతోనూ కలగాపులంగా ఉన్న ఆలోచనలతో పతిని అనుసరిస్తుంది దేవగిరమ్మ. ఇలా ముందుకు సాగుతున్నది వారి ప్రయాణం. అది 1835 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ. గంగా భవాజుడు దేవగిరి అమ్మ ముందుకు నడుస్తూ తమ ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. ఉదయపు సూర్యకిరణాల ప్రకృతిని మేలుకొలుపుతున్నట్లుగా తూర్పు దిశ నుంచి లేత ఎరుపు రంగులోకి భూమిపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవగిరి అమ్మకు నొప్పులు ప్రారంభమైనవి. ఈ నిర్జన ప్రదేశంలో దేవగిరి అమ్మ పెద్ద విశాలమైన వటవృక్షం క్రింద పడుకొని ప్రసవ వేదన పడుతున్నది. సాక్షాత్ పరమశివుడే పసిబాలుడుగా జన్మించబోతున్న సమయంలో పార్వతీదేవి అదృశ్య రూపంలో ఆమె పక్కనే ఉండి ఆమెకు ధైర్యం చెబుతున్నది. మత మౌఢ్యాలను, మానవ జాతిలోని ఈర్ష్యా ద్వేషాలను, అహంకార మమకారాలనే మాయా జనిత లక్షణాలను నిర్మూలించి శాంతి, జ్ఞాన, ప్రేమలను, సమానత్వాన్ని బోధించడానికి ఈశ్వరుడు మానవ రూపంలో అవతరించబోతున్న ఈ సరికొత్త అవతారాన్ని తిలకించడానికి పైనుంచి దేవతలు అదృశ్య రూపంలో పూల వర్షం కురిపిస్తున్నారు. ప్రకృతి పులకరించి తన్మయత్వం చెంది శిశువు రూపంలో అవతరించబోతున్న పరమశివునికి జోహార్లు అర్పించి చేతులు జోడించి నిలబడి ఉంది. ప్రపంచమంతా వ్యాపించిన మహాత్ములైన మహనీయులందరూ ఒక్క క్షణం ఆ చేతులనే సమాధి స్థితిలో నుంచే ఈ పరమేశ్వర జననాన్ని వారి వారి నివాస స్థానాల నుంచే చూస్తున్నారు. దేవగిరి అమ్మ ప్రసవ వేదన ఎక్కువైంది. శాంతి సమాభావనలతో కూడిన దివ్యత్వాన్ని తెలుపుట కోసం ఈశ్వరుడు పసిబాలుడై జననం పొందాడు. భారతదేశ శాంతి స్వరపర్వంలో ఒక వెలుగు రేఖ గోచరించింది. ఆనాడు పుట్టిన ఆ బాలుడు షిరిడి సాయిబాబా వారిగా ప్రసిద్ధి చెందుతారని పిలిస్తే పలికే దైవంగా ఎంతో మందికి ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపించి సద్గురులు అవుతారని, మరణించిన తర్వాత కూడా సజీవులై భక్తులను వెన్నంటి కాపాడుతారని ఆనాడు ఎవరికి తెలుసు? దేవగిరమ్మ సాక్షాత్ ఈశ్వరుడు తనకు బిడ్డగా పుట్టినందుకు లోపల ఎంతో సంతోషిస్తున్నది. ఆమె ఆనందానికి అడ్డుగోడలు లేవు. అయితే గంగా భవాజీకి మాత్రం బిడ్డ రూపంలో ఉన్న ఈశ్వరుని దర్శనం తృప్తిని కలిగించలేదు. తన భార్య పొందిన ఆ పార్వతీ పరమేశ్వర నిజరూప దర్శనమే తనకు కావాలని, అదే తన జీవిత లక్ష్యమనే ఏకైక భావన మారలేదు, ఇంకా బలపడింది. దేవగిరమ్మకి ప్రసవ వేదన నుండి తేరుకున్నది. గంగా భవాజుడు అప్పటికీ తన బాధ్యత పూర్తి అయినట్లుగానే భావించాడు. అరణ్యం వైపు ప్రయాణం సిద్ధమయ్యాడు. ఆమె మాత్రము మనసులో మదన పడుతున్నది. ఇటు పసికందు, అటు భర్త, ఇంకొక పక్క ప్రసవం వల్ల
కలిగిన అలసట, బలహీనత వీటన్నిటికి మించి పతినే అనుసరించాలని సతీ ధర్మం గుండె రాయి చేసుకున్నది. మమకారాన్ని తెంచుకున్నది. కర్తవ్యాన్ని మాత్రమే పాటించదలుచుకున్నది. కొన్ని పచ్చని ఆకులు మెత్తగా నేలపై పరిచింది. దానిపై తన వద్ద గల మెత్తని గుడ్డను మరింత ఒత్తుగా పక్క వేసింది. తన బిడ్డకు దానిపై పడుకోబెట్టింది. సాక్షాత్తు పరమేశ్వరుడే బాలుని రూపంలో పుట్టినా ఆ చిన్నాన్ని అలా నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా బాధపడింది. మాతృ సహజమైన ప్రేమ కన్నీరు రూపంలో ముందుకు వచ్చింది. గుండె లోలోతుల నుంచి పొంగి వచ్చిన ఆ దుఃఖపు కన్నీరు వెచ్చగా కిందకు పడుకోబెట్టి పసిబిడ్డపై పడుతున్నాయి. ఆ కన్నీటి బోట్లే ఆ తల్లి కొడుకుల మధ్య గల ఆఖరి బంధం. తన బిడ్డకు రక్షణ, పోషణ చేయలేని తన నిస్సహాయతను తలుచుకొని ఆమె విలపిస్తున్నది. ఈ సృష్టి అంతటికి రక్షించగల ఆదిశంకరునికి ఆమె రక్షణలో అంత అవసరం లేదన్న సంగతి ఆమెకి తెలుసు. పాపం గంగాభవాద్యుడి మనసులో ఈ ఆలోచన లేవు. తాను సాధించవలసిన ఈశ్వర సాక్షాత్రమే ఆయన కన్నుల ముందు ప్రతి క్షణం కనిపిస్తున్నది. అందుకు ఈ కుటుంబ బంధాలు, మమకారాలు అడ్డుగోడల్ని వాటికి దూరంగా అడవిలోకి వెళ్ళి తపస్సు చేయాలన్న కోరిక ఒక్కటే ఆయన మనస్సంతా నిండిపోయింది. ఆయన అక్కడి నుండి అడుగులు ముందుకు వేసి నడుస్తున్నాడు. పతివ్రత ధర్మంగా ఆమె భర్తను అనుసరించి వెనకాలే వెళుతున్నది. 1, 2, 3 అలా ఎన్నో అడుగులు ముందుకు పోలుతూనే ఉన్నాయి. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ ఆమెలోని మాతృత్వ మమకారం కన్నీరుగా కరిగి కళ్ళ నుంచి ధారగా కారుతూనే ఉన్నది. వెనక్కు తిరిగి చూస్తూ అడుగులు మాత్రం ముందుకు వేస్తూనే ఉన్నది. కళ్ళ నిండా కన్నీళ్లు నిండటం వల్ల ఏమో తన బిడ్డకు మసకమసకగా కనిపిస్తున్నాడు. అలా కొంత దూరం పోయేటప్పటికి కొన్ని చెట్లు అడ్డంగా వచ్చాయి. అయినా వెనక్కు చెట్టు కొమ్మల మధ్య నుంచి చిన్న చిన్న మండలు ఆకుల మధ్య నుంచి తొంగి తన కుమారుని చూడకుండా ఆమె ఉండలేకపోతున్నది. బహుశా ఆమె బాధ చూడలేకేమో తెలియదు, కానీ అంతవరకు సాఫీగా సాగిన కాలిదారి మలుపు తిరిగింది. ఇక బిడ్డకు చూసే అవకాశం లేదు. భర్త వెనకాల అడుగులు వేసుకుంటూ మెల్లగా నడవసాగింది. ఆమె గమ్యం తెలియని వారి ప్రయాణం ఎక్కడి వరకు సాగిందో, ఎలా సాగిందో రాబోయే అధ్యాయంలో తెలుసుకుందాం. బంగారు కొండపై కైలాసంలో పార్వతీదేవి సమేతంగా ప్రమదగణములతో కొలువుదీరి ఉండవలసిన పరమేశ్వరుడు ఆ నిర్జన ప్రదేశంలో చెట్టు కింద తన చిన్న కాళ్ళను చేతులను అటు ఇటు ఆడిస్తూ తనను పెంచడానికి రావాల్సిన మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముని పెంపకాన్ని ఏ లోకాల నుంచి ఏ మహానుభావుడు వచ్చి సిద్ధంగా ఉన్నాడో మనకు తెలియకపోయినా ఆయనకు తెలుసు కదా. ఆ మహాత్ముడు రోషన్ షా అనే పేరు గల ఒక ఫకీర్ రూపంలో రానే వచ్చాడు. ఆయన తన భార్యతో కలిసి ఆ దారిని వెళుతూ ఉండగా పిల్లవాని ఏడుపు విని పిల్లలు లేని తమ భార్యకు అల్లా ప్రసాదంగా ఈ బాల్ని ఇస్తాడు. ఆ దంపతుల అదృష్టాన్ని ఏమని వర్ణించగలము? పరమశివునికి పాలు పడుతూ స్నానం చేయిస్తూ మురిసిపోతూ ఉండేవారు. 1839 సంవత్సరం వరకు, అంటే 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ బాలుడు ఆ ఫకీరు వద్దే పెరిగి పెద్దవాడయ్యాడు. దైవలీలు అతి విచిత్రం. ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా కలుస్తారో ఎలా విడిపోతారో సామాన్యమైన మనలాంటి వారికి అర్థం కాదు. ఆ ఫకీరు ఒకనాడు మరణించాడు. ఫకీరు భార్య ఆ బాలుని పుత్రప్రేమతో పెంచుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతంలో హిందూ ముస్లింల మతభేదాలు బాగా ఉండేవి. అలాంటి వాతావరణంలో ఆ బాలుడి ప్రవర్తన మరింత విచిత్రంగా ఉండేది. ఉన్నట్లుండి ఒకసారి హిందూ దేవాలయానికి వెళ్ళి రాముడే దేవుడు, శివుడే అల్లా అని బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు. అలా ప్రవర్తించినప్పుడు అటు హిందువులు ఇటు ముస్లింలు కూడా ఆ పిల్లవాడిని బాధిస్తూ ఉండేవారు. 2 మతముల వారు తరచూ వచ్చి ఫకీరు భార్యతో బిరాజ్ చేస్తూ ఉండేవారు. మగదిక్కు లేని తమ ఇంటికి ఊరిలోని వారందరూ వచ్చి మందలిస్తూ ఉంటే ఆమె చాలా బాధపడుతూ ఉండేది. ఆఖరికి తన ఫిర్యాదులు భరించలేక ఆ పిల్లాడిని తీసుకొని వెళ్ళి దగ్గరలోనే ఉన్న వెంకుసా దాస్ అనే ఒక సాధువుకు అప్పగించాలని అనుకుంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. 2వ అధ్యాయం సంపూర్ణం.